నమస్కారం, ట్రెడిషనల్ ఫుడ్స్కి స్వాగతం. ట్రెడిషనల్ ఫుడ్స్లో ఈరోజు మనం వీరమాచినేని రామకృష్ణ గారి డైట్లో భాగంగా చికెన్ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: చికెన్, కొబ్బరి నూనె, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ, టొమాటో, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి. ముందుగా ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. మనం హాఫ్ ఆనియన్ యూజ్ చేయాలండి. టొమాటో, పచ్చిమిర్చి చీలికలు చేసుకుందాం. చికెన్ ఫ్రైకి కావాల్సిన సామాన్లన్నీ రెడీ అండి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని స్టార్ట్ చేసుకుందాం. చికెన్ ఫ్రై చేయడానికి కోకోనట్ ఆయిల్ ఉపయోగిస్తున్నాను. ముందుగా దీనిలో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి ఉల్లిపాయలు దూరగా వేగేంత వరకు వేయించుకుందామండి. దీనిలో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఉల్లిపాయ దోరగా వేగిందండి. ఇప్పుడు టొమాటో వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి వేగిందండి. చికెన్ వేసుకుందాం. బాగా దగ్గర అయిందండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా పొడి, కొంచెం వేగిన తర్వాత కారం వేస్తాను. గరం మసాలాలో బాగా వేగిందండి. ఇప్పుడు కారం వేసుకుందాం. కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర, కొంచెం కరివేపాకు, చికెన్ వేపుడు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. చాలా బాగుందండి. కొబ్బరి నూనెతో చికెన్ ఫ్రై మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. తప్పకుండా మీకు నచ్చుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రెడిషనల్ ఫుడ్స్. థ్యాంక్ యూ.